విజయ్ డైరీ చైర్మన్గా 27 ఏళ్లు సేవలను అందించిన మండవ జానకి రామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమా సంతాపం తెలిపారు. పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించిన మహనీయుడు జానకి రామయ్య ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నారని సీఎం అన్నారు. పాడి రైతుల పట్ల జానకి రామయ్య సేవలు చిరస్మరణీయమని లోకేష్ కొనియాడారు. జానకి రామయ్య చిత్రపటానికి దేవినేని ఉమా పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వేసిన బీజం ఇవాళ విజయ డైరీని మరి వాళ్ళ బతికిచ్చింది. మరి దగ్గర 1,50,000 మంది రైతులు 1000 కోట్ల టర్నోవర్కి మరి కంపెనీ ముందుకెళ్ళిందంటే ఆయన పాత్రనే మనం ఎవరం కూడా మర్చిపోలేం. మండవ జానకి అట్లా మహానుభావుడిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పాడి రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం.